రాజానగరం నియోజకవర్గంలో జనసేన గెలుపు తథ్యమని ధీమా వ్యక్తం చేశారు ఆ పార్టీ అభ్యర్థి రాయపరెడ్డి చిన్న. నామినేషన్ కోసం వచ్చినప్పుడు ప్రజల స్పందన, ప్రచారం కోసం వస్తున్నప్పుడు ప్రజలు ఇస్తున్న ఆదరణ చూస్తే అందరికీ అర్థమవుతుందన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనతో గెలుపు డిసైడ్ అయిపోయిందంటున్న రాయపరెడ్డి చిన్నతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి రాయపరెడ్డి చిన్న ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని రోజులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎంతవరకు వచ్చింది మీ నియోజకవర్గం? ప్రచారం ఏ ప్రాంతాలు ముగిశాయి? రాజానగరం నియోజకవర్గంలో జనసేన పార్టీ ప్రచారంలో భాగంగా ఈరోజు మేము దివాన్ చెరువు గ్రామంలో విస్తృతంగా పర్యటించడం జరిగింది. ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్యల మీద కూడా మేము దృష్టి సారించి దానికి సంబంధించినవన్నీ కూడా మేము రాబోయే రోజుల్లో మా పార్టీ అధికారంలోకి రాగానే, అలాగే నేను శాసనసభ్యులను ఎన్నుకుంటే నేను ఈ యొక్క గ్రామాన్ని చాలా అందంగా ఒక దత్తత గ్రామంగా తీసుకొని ఒక నియోజకవర్గంలోనే మొత్తం రాష్ట్రానికి ఒక దిశ నిర్దేశించే విధిగా నేను ఈ నియోజకవర్గంలో ఈ గ్రామాన్ని తీర్చిదిద్దుతానని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ రాజానగరం నియోజకవర్గంలో జనసేన పార్టీని ప్రచారంలో భాగంగా మా జన సైనికులు అందరూ కూడా ఎవరికి వారు వాళ్ళ సొంత ఊళ్ళలో స్వచ్ఛందంగా పార్టీని, గ్లాస్ గుర్తుని, జనసేన పార్టీ సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్ళడం ఎవరికి వారు సహకారాలు అందిస్తున్నారు. అంటే ఎందుకు అంత స్వచ్ఛందంగా రావడం, ప్రజల్లో ఆదరణ? మామూలుగా ప్రచారాన్ని కూడా జనాన్ని తరలించిన పరిస్థితి, కానీ జనసేనకు అటువంటి పరిస్థితి లేదు. అంటే ఎందువల్ల అంటారు? ప్రజలు మార్పును కోరుకుంటున్నారండి. ముఖ్యంగా ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. ఈ యొక్క అవినీతి రహిత పరిపాలన నుంచి రౌడీయిజం అనే పాలనకి కూడా భయపడి వస్తుందేమోనని భయపడి ప్రజలందరూ కూడా ఒక సన్నద్ధులై ఇవన్నీ ఆపుకోవడం కోసం వారి యొక్క బాధ్యతగా భావించి స్వచ్ఛందంగా జనసేన పార్టీకి వలసలు కానీ, లేకపోతే జనసేన పార్టీకి ప్రచారంలో భాగం కానీ ఏవైనా సరే జనసేన పార్టీని నెగ్గించాలనే ఒక ఆలోచనతో మార్పు అయితే ఈ రాష్ట్రంలో చాలా భారీగా వచ్చింది సార్. ప్రజల్లో వచ్చినప్పుడు ఆదరణ ఎలా ఉంది? మీరు ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు వాళ్ళ నుంచి మీ రెస్పాన్స్ ఎలా ఉంది? అంటే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు మీకు ఏం చెప్తున్నారు? ప్రధానంగా స్వచ్ఛందంగా, చాలా స్వచ్ఛందంగా ఎవరికి వారు ఎవరిని కూడా మనం పిలకుండా వారి యొక్క సొంత ఖర్చులతోనే వారే అభిమానంగా ఎక్కడెక్కడి నుంచో చెప్పనోళ్ళు కూడా ఎక్కడో అక్కడ జరుగుతుందో చూసుకొని రావడం, మద్దతు తెలపడం, ఇదంతా కూడా మంచి శుభపరిమాణంగా మేము భావిస్తున్నాం అండి. మీ మేనిఫెస్టో ప్రజలకు చెప్పినప్పుడు ప్రజల నుంచి ఏ విధమైన స్పందన వస్తుంది? అంటే వాళ్ళు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారా ఏంటి అసలు? చాలా అద్భుతంగా ఉంది మేనిఫెస్టో. ఇవాళ ఆ పార్టీ సామాన్యుడికి నమ్మే విధంగా, అలాగే అందరికీ అందుబాటులో ఉండే విధంగా, బడ్జెట్కి సరితూగే విధంగా ఉందని చిన్న స్థాయి నుంచి మేధావులు అయితే ఎలాగో వాళ్ళకి తెలుసు, చిన్న స్థాయి వ్యక్తులు కూడా దాన్ని గ్రహించడం జరుగుతుంది. ఈ నెల 6వ తేదీన పవన్ కళ్యాణ్ గారు మీ కాన్స్టిట్యున్సీ వస్తారని తెలిసింది, దానికి సమాచారం 100% నాకు ఇవాళ పొద్దున్నే పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందండి. పవన్ కళ్యాణ్ గారు ఇలాగ 6వ తారీఖున వస్తారు, మీరు దానికి సంబంధించినటువంటి ఏమన్నా పర్మిషన్స్ అయితే తీసుకోమని చెప్పడం జరిగింది. పర్మిషన్స్ అయితే తీసుకోవడం వరకు మా బాధ్యత, కానీ జన సైనికులను ఎవరిని మనం పిలక్కర్లేదు. ఆ స్వచ్ఛందంగా లక్షలాది మంది తరలి వస్తారని నేనైతే భావిస్తున్నానండి. ఇప్పటికే మీకు ప్రచారంలో కావచ్చు, బరువులు తీయడం కావచ్చు, చాలా ఆటంకాలు ఏర్పడినాయి. ఈ సభకు మరి ఏమైనా ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉందంటారా? అసలు మా ప్రభంజనాన్నే తట్టుకోలేకపోతున్నాయి ప్రతిపక్షం, అధికార పార్టీ. ఇంకా పవన్ కళ్యాణ్ గారి ప్రభంజనాన్ని తట్టుకోవాలంటే వాళ్ళు మళ్ళీ ఇంకో జన్మెత్తాలి. అసలు ఆయన ఆపడం ఎవరి తరం కాదండి. రాజానగరం సభ ఎలా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో మీ అభ్యర్థిని పక్కన పెట్టి జరగబోయే మొట్టమొదటి సభ జిల్లాలో కూడా ఈ టికెట్లు ప్రకటించిన తర్వాత మొట్టమొదటిసారిగా ఎలా ఉండబోతుందంటే, జన సైనికులు అందరూ స్వచ్ఛందంగా వచ్చి ఒక అద్భుతమైన రీతిలో పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలుకుతూ ఈ నియోజకవర్గం రేపు రాష్ట్రంలోనే దిశ నిర్దేశించే విధంగా స్వాగతం ఇవ్వబోతున్నారు పవన్ కళ్యాణ్ గారికి. మొత్తం చూసుకుంటే రాజానగరం నియోజకవర్గం సంబంధించి ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వస్తుంది. ఖచ్చితంగా అందరూ కూడా స్వతంత్రంగా ప్రచారంలో పాల్గొనడం కావచ్చు, ఇతర ఏదైనా కార్యక్రమం కావచ్చు, మొత్తం అందరూ కూడా ఎవరికి వారు ఇండివిజువల్గా రావడం, ప్రజల్లో ఖచ్చితంగా మార్పు కోరుకుంటారు. అది రాజానగరంతోనే ప్రారంభమవుతుందని చెప్పి రాయపరెడ్డి చిన్న చెప్తారు. కెమెరా సాగిష్ణతో రాజేష్, 99 టీవీ, రాజానగరం. For more updates, please subscribe 99 TV Telugu.